అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్‌ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, ఎక్కువ మంది తల్లిదండ్రులు దీన్ని అనుభవించే ఉంటారు. ఏంటంటే, మా పిల్లలు ఇంట్లో చేసే తిండి అస్సలు తినట్లేదు సార్. బయట తిండి తినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు అని అంటారండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను పేరెంట్స్‌నే బ్లేమ్ చేస్తాను. ఏంటంటే, బయట పిల్లలు తింటున్నారు, వాళ్ళు కొనుక్కొని తింటున్నారు, వీళ్ళు కొనుక్కొని తింటున్నారు అని చెప్పి వాళ్ళకి కుర్కురే, బింగో, చిప్సు, కూల్ డ్రింక్‌లు, చాయ్‌లు అన్నీ అలవాటు చేసేస్తామండి. వాళ్ళ జీర్ణాశయం సైజే చాలా చిన్నగా ఉంటది. అందుకనే మనం పెద్దవాళ్ళమి 3 సార్లు భోజనం చేస్తూ ఉంటే వాళ్ళకి 4, 5 సార్లు భోజనం కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు పెడుతూ ఉంటామనమాట. ఈ కుర్కురే, బింగో, చిప్స్ వాటిలన్నిటిని జంక్స్ అనే గ్రూప్ కింద చేర్చామండి. జంక్స్ అనే తిండి పదార్థాలేంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఆకట్టుకుంటది. ఒకసారి తింటే ఎక్కువ సార్లు తినాలి, తినాలి అని ఆశ పుట్టిస్తూ ఉంటది. దాంతో పాటు వాళ్ళకి కడుపు కూడా నిండిపోతది. పోనీ ఆ జంక్స్ తినడం వల్ల వాళ్ళ ఎదుగుదల ఏమన్నా సరిగా ఉంటదంటే ఉండదు. దాంట్లో వాళ్ళ ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు అస్సలుండవు. అయితే ఎక్కువ సాల్ట్ ఉంటది, లేకపోతే ఎక్కువ కారం ఉంటది, లేకపోతే ఎక్కువ ఫ్యాట్ ఉంటది. అంతే తప్ప విటమిన్స్ గాని, మినరల్స్ గాని అవేమీ ఉండవు. అవేమీ లేవు అంటే వాళ్ళ బరువు సరిగ్గా పెరగరు. ఆ చిన్న జీర్ణాశయం ఆ కుర్కురే, బింగో, చిప్స్ అవన్నీ వేసి నింపేస్తూ ఉన్నామంటే వాళ్ళకి ఆకలి తీరిపోతది. ఇంట్లో తినాల్సిన తిండి అస్సలు తినరు. అందుకని ప్రధానంగా నేను చెప్పేదేంటంటే, మీ ఇంట్లో పిల్లలు ఉంటే అలాంటివెప్పుడు అలవాటు చేయొద్దు. ఈ కుర్కురేలు, బింగోలు, చిప్సు, కూల్ డ్రింక్సులు, లాలీపాప్‌లు, చాయ్, కాఫీ అలాంటివేమీ అలవాటు చేయొద్దండి. పిల్లలకి హెల్తీ డైట్ అలవాటు చేయండి. హెల్తీ డైట్ వల్ల ఇప్పుడే గాదు, వాళ్ళ లాంగ్ టర్మ్‌లో గూడా వాళ్ళకి బీపీలు, షుగర్‌లు రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లలు ఆల్రెడీ షాప్స్‌లో దొరికే తిండి తినడానికి ఇష్టపడిపోయారు, అడిక్ట్ అయిపోయారు. ఇంట్లో చేస్తున్న తిండి అసలేం తినట్లేదు. హెల్తీ ఫుడ్ అసలేం తినడానికి ఇష్టపడట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారనుకోండి. నేను కొన్ని మీకు టిప్స్ చెప్తాను. అవి మీరు ఫాలో అయ్యారంటే కనీసం కొంచెమైనా చేంజ్ తీసుకురావచ్చు వాళ్ళల్లో. దాంట్లో మొదటిది ప్రధానమైనదేంటంటే బీయింగ్ ఏ రోల్ మోడల్. చెప్పాలంటే పిల్లలు చాలా మంచి అబ్జర్వర్స్. పిల్లలు చూసి చాలా నేర్చుకుంటారు. ఎక్కువ శాతం వాళ్ళ టైం గడిపేది ఇంట్లోనే కాబట్టి, ఇంట్లో తల్లిని, తండ్రిని, వాళ్ళు అవ్వ, తాతలను చూసే చాలా నేర్చుకుంటారు. వాళ్ళు టీ తాగుతుంటే టీ తాగడానికి ఇష్టపడతారు. వాళ్ళు హెల్తీ ఫుడ్ తింటుంటే హెల్తీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఎక్కువ సేపు ఫోను చూస్తున్నారంటే పిల్లలు గూడా ఎక్కువ సేపు ఫోను చూడడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఏమన్నా బుక్స్ వాళ్ళు ఎక్కువ సేపు చదువుతున్నారంటే పిల్లలు గూడా బుక్స్ చదవడానికే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. చెప్పాలంటే పిల్లలు పెద్దల్ని కాపీ చేస్తారు. అందుకని మీరు ముందు మంచి అలవాట్లు నేర్చుకోవాలి. మంచి తిండి తినడం మీరు అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. రెండోదేంటంటే పిల్లలకెప్పుడు ఫోర్స్‌డ్ ఫీడింగ్ చేయకూడదండి. అంటే బలవంతంగా నోట్లో కుక్కడము, ఇది తినలేదంటే నీకు తన్నులు పడతాయని చెప్పడము. అలా చేశామంటే ఇంకా పిల్లలు తినకుండా ఉండడానికే ఇష్టపడతారండి. మరొకటేంటంటే పిల్లలకి ఆ జంక్స్ ఫుడ్ కొనిచ్చడం ఆపేసేయండి. అవి కొనిచ్చలేదని పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, మారం చేస్తూ ఉన్నారు, బాగా అరుస్తున్నారు అంటే జస్ట్ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసేయండి. అలాగా 1, 2 రోజులు ఏడుస్తారు. వాళ్ళ కడుపు మాడుతుంది. ఆకలి వేయడం స్టార్ట్ అయితది. అలా ఉన్నప్పుడు ఇంట్లో ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో మనమేం చేయాలి అంటే ఇంట్లో ఆరోగ్యకరమైన తిండి కొంచెం వాళ్ళకి కనిపించేలాగా పెట్టుకోవాలండి. ఎప్పుడైతే వాళ్ళకి బాగా ఆకలేస్తుందో కనిపించింది తీసుకొని తినడానికి ఇష్టపడతారండి. ఆ హెల్తీ ఫుడ్‌లో మనకు పండ్లు కావచ్చు, అన్ని రకాల పండ్లండి. మామిడి పండు కావచ్చు, అరటిపండు, ఆపిల్ పండు, సపోటా అన్ని రకాల పండ్లు ఏమన్నా సరే వాళ్ళకి అవైలబుల్‌లో ఉండాలి. పిల్లలకెప్పుడు రోజు ఒకటే బ్రేక్‌ఫాస్ట్, రోజు ఒకటే లంచ్, రోజు ఒకటే స్నాక్స్ పెడుతున్నాము అంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తదండి. వాళ్ళవి తినడానికి ఇష్టపడరు. నోట్లో పెట్టినా సరే వాళ్ళు ఊసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక స్కెడ్యూల్ లాగా వేసుకొని ఈరోజు ఇది చేయాలి, నెక్స్ట్ రోజు ఇది అట్లాగా వెరైటీగా మనం హెల్తీ ఫుడ్‌నే కొంచెం టేస్టీగా చేసి పెడుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. పిల్లలకి తిండి తినడం అనేది ఒక ఆటలాగా ఉండాలండి. మీరు అట్లా ప్రిపేర్ చేయాలి. వాళ్ళకెప్పుడు మనం ఫోర్స్‌ఫుల్‌గా పెడుతున్నామంటే అది ఒక పనిలాగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. అలా కాకుండా అది ఒక ఆటలాగా ప్రిపేర్ చేశామనుకోండి, కలర్‌ఫుల్ ప్లేట్స్ తీసుకురావడము, లేదా కలర్‌ఫుల్ వాళ్ళకి స్పూన్స్ ఉండడము, దాంతో పాటు మనం తయారు చేస్తున్న తిండి కూడా దాంట్లో ఒక స్మైలీ లాంటిది చేసి పెట్టడము, అలాంటివన్నీ వాళ్ళకి చేసి పెడుతున్నాము అంటే, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడుకోవడానికి, లేకపోతే తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్యామిలీ మొత్తం తింటున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్లేట్ వేసి, ఆ ప్లేట్‌లో వాళ్ళకి తిండి పెట్టాలి. మనల్ని చూసి వాళ్ళు గూడా వాళ్ళ చేత్తో తినడానికి ఇష్టపడతారు. ఒకవేళ వాళ్ళు తినకపోయినా సరే వాళ్ళు కలిపి పిసికేస్తూ, బయట పడేస్తూ చేస్తూ ఉంటారు. లెట్ దెమ్ ప్లే. వాళ్ళని ఫుడ్‌తో ఆడుకోనివ్వండి. ఆడుకొని కొంచెం కొంచెంగా తినడం అలవాటైతది. లేదా ప్రతిసారి అమ్మమ్మనో లేకపోతే అమ్మనే నోట్లో కుక్కుతూ ఉన్నారు అంటే ఫుడ్ పైన వాళ్ళకి విరక్తొచ్చేస్తది. అసలు తినడానికి కూడా ఇష్టపడరు.
2 మెయిన్ మీల్స్‌కి మధ్యలో మనం ఎక్కువ బయట నుంచి తెచ్చిన స్నాక్స్ ఇచ్చేస్తూ ఉంటామండి. ఆ స్నాక్స్ ఇవ్వడం ఆపాము అంటే ఇంట్లో తిండి తినడానికి వాళ్ళకి పొట్టలో ఖాళీ ఉంటది. ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. కొంచెం పెద్ద పిల్లలు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయ్యాయి అంటే వాళ్ళనే సర్వింగ్ చేయడానికి కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. అట్లా ఇన్వాల్వ్ చేస్తున్నామంటే వాళ్ళకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడము, ఫుడ్ సర్వ్ చేయడము, దాంతో పాటు తినడం కూడా ఇంట్రెస్టింగ్ పెరుగుతదండి. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, పిల్లలకి బయట తిండి అలవాటు చేయొద్దు. లేదా ఒకవేళ ఆల్రెడీ అలవాటయిపోయింది అంటే, ఇప్పుడు కొనిచ్చడం ఆపేసేయండి. హెల్తీ ఫుడ్ ఇంట్లో అవైలబుల్‌గా ఉండేలాగా చూసుకోండి. వాళ్ళకి ఆరోగ్యకరమైన తిండి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఇంట్లో, ఆకలేస్తుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. చివరగా తల్లిదండ్రులు మీరు ఒక ఐడియల్‌గా మీరు హెల్తీ హ్యాబిట్స్‌తో ఉంటే, మీ పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. అలా అయితే కైండ్లీ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌తోను, ఫ్యామిలీతోను షేర్ చేసుకోండి. థాంక్ యూ.